సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఆందోళన చెందారు. వేస్ట్ పేపర్లకు నిప్పు పెట్టడంతో హాస్టల్ ఆవరణలో ఉన్న గడ్డి చెట్లకు మంటలు వ్యాపించి మంటలు ఎగసిపడ్డాయి. అయితే సకాలంలో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఆందోళన చెందారు. వేస్ట్ పేపర్లకు నిప్పు పెట్టడంతో హాస్టల్ ఆవరణలో ఉన్న గడ్డి చెట్లకు మంటలు వ్యాపించి మంటలు ఎగసిపడ్డాయి. అయితే సకాలంలో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఆందోళన చెందినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మంటలు అసలు ఎలా జరిగాయంటారు? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థులు ఎగ్జామ్ పరీక్ష రాస్తుండగా అక్కడ ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడ వాతావరణం అంతా కూడా భయానక వాతావరణం చోటు చేసుకుంది. విద్యార్థులు అటు అధ్యాపకులు తర్వాత ఎగ్జామ్ నిర్వహించినటువంటి అధికారులు కూడా ఒక్కసారిగా ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి చిట్టు కాగితాలను నిప్పు పెట్టిన సమయంలో అక్కడ ఆ ప్రాంతంలో అంతా కూడా దట్టమైన చెట్లు ఉండడంతో ఆ చెట్లకు వచ్చినటువంటి చెత్త కూడా అక్కడే ఉండడంతో ఈ చిట్టు కాగితాల ద్వారా ఆ చెట్లకు సంబంధించినటువంటి చెత్త ఒక్కసారిగా అంటుకోవడంతో అక్కడ మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ ప్రాంతం అంతా కూడా మంటలు ఒక్కసారిగా లేచిపోయాయి. దానికి సంబంధించి పూర్తి అధికారులు వెంటనే స్పందించి అటు ఫైర్ సిబ్బందికి సమాచారంగా అక్కడికి ఫైర్ సిబ్బంది వెంటనే చేరుకొని మంటలను ఆరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇంటర్ విద్యార్థులు పరీక్ష చివరి సమయంలో ఉండడం కారణంగా పెద్ద ప్రమాదమేమీ కాలేదు. విద్యార్థులకు పెద్ద ఇబ్బంది కూడా జరిగినట్టుగా లేదు. మొత్తానికి అక్కడ మంటలు ఆడటంతో వాతావరణం అయితే చల్లబడింది. వాతావరణం ప్రస్తుతానికైతే అక్కడ అంతా పరిస్థితులు అన్ని చక్కదిద్దుకున్నాయి. రాజు, ఎగ్జామ్స్ జరిగే టైంలో ఈ మంటలు వ్యాపించడంతో అక్కడ విద్యార్థులు ఆందోళన చెందినట్లుగా తెలుస్తోంది. పూర్తిగా ఇప్పుడు మంటలు కంట్రోల్లోకి వచ్చాయంటారా? పూర్తి స్థాయిలో మంటలు అయితే కంట్రోల్కి వచ్చాయి. ఆ ఎగ్జామ్ ఏదైతే ఉందో చివరి దశ 11:50 ఆ ప్రాంతంలో అక్కడ మంటలు రావడంతో చివరి దశలో ఎగ్జామ్ ఉండడం కారణంగా మంటలు పూర్తి స్థాయిలో వ్యాపించే లోపే విద్యార్థులంతా కూడా పరీక్ష రాసి బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ఎగ్జామ్ పూర్తయ్యే వరకు కూడా అధికారులు అప్రమత్తం కావడంతో అక్కడికి ఫైర్ సిబ్బంది వచ్చి ఆ మంట నడపడంతో పూర్తి స్థాయిలో అక్కడ ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎటువంటి ఏ ఇబ్బంది కాకుండా కూడా పూర్తి స్థాయిలో పరిస్థితి అయితే కూడా చక్కదిద్దేటట్లుగా అక్కడ అధికారులు తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ప్రజలంతా కూడా సహకారంతో మంటలు అయితే వ్యాపించకుండా తర్వాత అక్కడ ఏ ఇబ్బంది కాకుండా కూడా చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.